మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జనని ఏంటి ఈ హాస్పిటల్కి వచ్చింది? ఇక్కడ తనకేం పని? గుణ హాస్పిటల్లో చేసే పని ఈ హాస్పిటల్లో చేస్తుందా, లేకపోతే వేరే ఏదైనా పని మీద వచ్చిందా? అసలు జనని ఇక్కడికి ఎందుకు వచ్చిందో? అసలు జనని ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని శక్తి చెవిలో వేస్తే నాకేమన్నా ప్రాఫిటబుల్గా ఉంటుందేమో. ఇదేంటబ్బా, జనని గబగబా హాస్పిటల్కి వచ్చి నేను తనని చూసి దాక్కున్నట్టు తనెవరినో చూసి పక్కకి జరిగిందేంటి? అంటే నాకొచ్చిన ఆలోచన కరెక్టే అన్నమాట. జనని ఈ హాస్పిటల్కి వచ్చిన రీజన్ నేను ఎక్స్పెక్ట్ చేసిందే. ఎస్, లేకపోతే జనని ఎందుకు ఈ హైడ్ అండ్ సీక్ డ్రామా ఆడుతుంది? సో దీన్ని బట్టి జనని దగ్గర ఉన్న పిల్లలు తన పిల్లలు కాదు అని తనకి తెలిసిపోయిందా ఏంటి? లేకపోతే ఇన్నేళ్ల తర్వాత ఈ హాస్పిటల్కి ఎందుకు వస్తుంది? చిటికలో గెటప్ మార్చిందంటే ఏదో సీక్రెట్ ఇన్వెస్టిగేషన్కి వచ్చింది. సిస్టర్, నమస్తే డాక్టర్. డాక్టరా? నేను ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి వచ్చాను. మీ హాస్పిటల్ బర్త్ రికార్డ్స్ నుంచి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ రికార్డ్స్ కాస్త చూపించండి. రండి మేడం, రికార్డ్స్ రూమ్కి తీసుకెళ్తాను. ఓకే, రండి. నో డౌట్ జననికి మధు చిన్నాలు తన పిల్లలు కాదని తెలిసిపోయింది. కన్న పిల్లలెవరో తెలుసుకోవడానికే వచ్చింది. లేకపోతే బర్త్ రికార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు అడుగుతుంది? ఇప్పుడెలా?
చిన్నపిల్లవాడు కదా, సర్జరీ వీలవుతుందంటారా డాక్టర్? నో ప్రాబ్లం. ఏజ్ గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలంతే. ఏదైనా పిలవగానే అటెండ్ అయ్యారు సార్, చాలా థ్యాంక్స్. ఇట్స్ మై డ్యూటీ. డాక్టర్గా అది నా ధర్మం. పిలవగానే వెంటనే రాకపోవడానికి ఇదే మామూలు విషయం కాదు కదా. హార్ట్ ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి కేర్ తీసుకుంటేనే పేషెంట్స్ సేవ్ అవుతారు. పదండి. జనని ఇక్కడుందేంటి? పైగా ఏప్రాన్ వేసుకొని ఉంది. ఏంటి డాక్టర్? ఏం లేదు, నాకు తెలిసిన వాళ్ళు అనుకుని పొరపాటు పడ్డాను. పదండి. కూర్చోండి మేడం. మేడం, మీకు ఏ ఇయర్ రికార్డ్స్ కావాలి? 2004. ఖచ్చితంగా నా అనుమానమే కరెక్ట్. జననికి నిజం తెలిసింది, అందుకే ఇక్కడ ఆ రికార్డ్స్ వెరిఫై చేసుకోవడానికి వచ్చింది. జననికి తెలియకూడదు. తాను ఆ రికార్డ్స్ చూడకుండా ఆపాలి. చూడండి మేడం, తాను ఆ రికార్డ్స్ చూడకుండా ఆపాలి. ఎలా? ఈ అమ్మాయి ఇక్కడే ఉంటే నేను వివరాలు రాసుకోవడం కష్టమైపోతుంది. ఎలాగైనా ముందు ఇవన్నీ బయటకు పంపించాలి. సిస్టర్, మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు కొంచెం వాటర్ ఇస్తారా? అలాగే మేడం, ఇప్పుడే తెస్తాను. సిస్టర్ సిస్టర్, ఏంటి సార్? మీరు ఒక ఆవిడ్ని లోపలికి తీసుకెళ్లారే, అవును. ఆవిడెవరో మీకు తెలుసా? ప్రైమరీ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్ గారు ఏవో రికార్డ్స్ చెక్ చేసుకోవడానికి వచ్చారు. అక్కడే మీరు పొరపాటు పడ్డారు. డ్రెస్ చూసి దగా పడ్డారు. ఆవిడ డాక్టర్ కాదు, నా బొందా కాదు. సీక్రెట్ గా మీ హాస్పిటల్ నుండి ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి వచ్చింది. మీరు అలర్ట్ అవ్వకపోతే రేపొద్దున మీ జాబ్కి ప్రాబ్లం. అవునా? మీరు చెప్పేది నిజమా? ఏమండి, ఆవిడ చూసే నేను లోపలికి వచ్చానండి. ఆవిడ గురించి నాకు బాగా తెలుసు. ఆవిడ నిజంగా డాక్టర్ అయితే ప్రైమరీ హాస్పిటల్ నుండి వచ్చి ఉంటే ఆవిడ దగ్గర ఐడి కార్డు ఉండాలిగా, అది మెడలో వేసుకుని రావాలిగా. వెళ్ళి ఆవిడ్ని ఆ కార్డు గురించి అడగండి. అలాగే సార్. మేడం, మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి వచ్చానని చెప్పారు కదా? అవును. ఏది మీ ఐడి కార్డ్ చూపించండి.